ఇది ఉదయ తరంగిణి, మీ హృదయ తరంగిణి, సరదా శుక్రవారం ఈ శీర్షికన ఈరోజు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి విశాఖపట్నంలో ఇచ్చిన సమస్య గురించి చూద్దాం. సమస్య ఏమిటంటే, నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్. ఇది సమస్య. సమస్య పూరణం అంటే ఒక పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, అంటే 4 లైన్లు ఉంటాయి కదా, అందులో చివరి పాదాన్ని ఇస్తారు, మిగిలిన ముందున్న 3 పాదాలను పూరించమని అడుగుతారు. బలరాముడు సీతను చూసి నవ్వాడని, లేకంటే ఇప్పుడు ఉన్న సమస్యలాగా నువ్వు 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 దీన్ని పూరించండి అంటారు. ఇది ఎలా పూరిస్తారు? కష్టం కదా. అలాగే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఇవ్వడంలో వాళ్ళు పద్య ఛందస్సు కూడా ఇచ్చేస్తారు, ప్రాస కూడా ఇస్తారు. సో ఈ కవిగారు అదే ఛందస్సులో ఆ ప్రాసను ఉపయోగించే పద్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన కరుణశ్రీ గారు ఎలా పూరించారో విందాం. నీవు గజాస్యు చంకదిగనీయవు నన్నస్సలెత్తుకోవు, నీకా వెనకయ్య ముద్దు కొడుకయ్యనులేయని ఏడ్చు షణ్ముఖున్. దేవి భవాని కౌగిట గదించి ముఖంబులు ముద్దుగొంచనెన్, నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్. ఈ సమస్యను చంటివాడైన కుమారస్వామి వాళ్ళ అమ్మ పార్వతితో, నువ్వెప్పుడూ ఆ గణపతినే ఎత్తుకు తిప్పుతావు, నన్ను అస్సలు ఎత్తుకోవు, నీకా వెనకయ్య అంటే వినాయకుడు అనమాట, ముద్దు కొడుకు అయ్యనులే, నీకు ఆయనే ముద్దుల కొడుకు, నేను కాదు అని ఏడుస్తున్నాడట. అప్పుడు అమ్మవారు 6 ముఖాలు గల తన బిడ్డ కుమారస్వామిని గబగబా దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగలించుకొని, లేదురా నాన్న, నువ్వు నా ముద్దుల చిట్టి తండ్రివే అని అతడిని ఊరడిస్తూ, నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా అంటూ షణ్ముఖుని యొక్క 6 ముఖాలలో ప్రతి ముఖాన్ని పట్టుకుని నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవును అంటూ ముద్దాడిందట. ఇక్కడ నీవును నీవును అనే పదం 6 సార్లు రావడాన్ని గమనించిన కరుణశ్రీ గారు 6 ముఖాలు గల కుమారస్వామికి అన్వయం చేస్తూ, అది కూడా తల్లి బిడ్డల అనురాగానికి ప్రతీకగా, మనకు రోజు జరిగే విషయంగా ఎంతో హృదయంగా ఈ పద్యాన్ని పూరించారు. తెలుసు కదా మీకు, కరుణశ్రీ గారు పుష్ప విలాపం అనే కావ్యం రాశారు. ఆయన శుతిమెత్తని మనసుకు ఇది ఒక తార్కాణం. అంతే హృదయంగా పుష్ప విలాప కావ్యాన్ని ఘంటసాల గారు పాడి మనకు అందించారు. వీలుంటే ఆ పాట వినే ప్రయత్నం చేయండి.